హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ స్టిచ్చింగ్ అండ్ ఆరి వర్క్. ఈరోజు నేను మీకు ఫస్ట్ బేసిక్ స్టిచ్ అండి, చైన్ స్టిచ్. నేను నిన్న స్టాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈరోజు ఫస్ట్ స్టిచ్ నేర్చుకున్నామండి. ఈ ఫస్ట్ స్టిచ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆరి వర్క్ మొత్తానికి చైన్ స్టిచ్ ఇంపార్టెంట్. కంగారు పడకుండా, రాలేదు అనుకోకుండా నిదానంగా నేర్చుకోండి. 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. దీనికి నేను నుండి మామూలు థ్రెడ్ తీసుకున్నానండి. మామూలు థ్రెడ్తో ముందు ప్రాక్టీస్ చేసుకోవాలండి నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే సిల్క్ థ్రెడ్ సున్నితంగా ఉండి తెగిపోతుంది. అందుకని మనం ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు సిల్క్ థ్రెడ్ ట్రై చేయకూడదండి. మీరు 2-3 రోజులు మామూలు, ఈ థ్రెడ్ మామూలుదండి, మనం స్టిచ్చింగ్ చేసుకునే థ్రెడ్, దీన్ని బట్టి ట్రై చేసుకుంటే బాగా వస్తుంది. మీకు బాగా వచ్చింది అనుకున్నాక నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ ట్రై చేయండి. ఓకేనా? ఇంకోండి, నేను నీడిల్ తీసుకున్నాను. ఇది 12 అండి. ఈ నీడిల్తో నేను మీకు ఫస్ట్ స్టిచ్ చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి నాటు వేసుకోవాలండి. 3 వేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మామూలు చిన్న ముడి కాదండి, కొంచెం పెద్దదే వేసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ అడుగు నుంచి తీస్తామండి ఈ సూత్తోటి. అది పైకి రాకుండా, క్లాత్ నుంచి పైకి రాకుండా కొంచెం గట్టిగా, కొంచెం పెద్దది వేసుకుంటే మనకి బయటికి రాదండి. లేకపోతే చిన్న చిన్న అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా నాటు వేసుకుంటా 3 వేసుకొని ఇది అడుగు నుంచుకోవాలండి. దారం మనం పైనుంచి అడుగు నుంచి ఆ దారాన్ని చూసారండి. ఈ సూది, దీన్ని ఆరే సూది అంటారండి, అందుకే ఇది ఆరే వర్క్ అయింది. ఈ సూదికి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న టిప్ ఉంటుందండి, ఇక్కడ టిప్పు. దీన్ని బట్టి మనం దారం పైకి తీస్తాము. చూసారండి, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. దీన్ని బట్టి మనం దారం పైకి తీస్తామండి. ఫస్ట్ మనం ఈ దారాన్ని చూడండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం చైన్ స్టిచ్ ఎదురుగా వేస్తున్నామండి. ఇలా వేసేటప్పుడు ఈ టిప్ అవతల సైడ్ ఉండాలి. అవతల సైడ్ ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇటు తిప్పుకుంటే మన స్టిచ్ సరిగ్గా రాదండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి. అవతల వైపుకుంది టిప్, దాన్ని గుచ్చి ముందు దారాన్ని పైకి తీస్తున్నానండి. ఇలా దారాన్ని తీసుకొని తర్వాత టిప్ అటువే ఉంచాలండి. అటు ఉంచి ఇలా గుచ్చి దీనికి దారం వేసుకొని ఆ టిప్కి దారాన్ని తగిలించాలండి, అంతే. ఇలా పైకి లాక్కోవాలండి. ఫస్ట్ దూరంగా వేసుకోండి, స్టిచ్ దగ్గరగా రాదు. దూరంగా ట్రై చేసుకున్నాక బాగున్నాక మీరు దగ్గరగా ట్రై చేసుకోండి. ఇలా టిప్పు అవతల ఉండాలండి. దాన్ని గుచ్చి దారాన్ని దానికి తగిలించి తిప్పేటప్పుడు టిప్పు మనేపు ఉండాలండి. ఇది చూడండి, తిప్పేటప్పుడు చూడండి టిప్ మనేపు ఉంది, ఇలా ఉండాలి. మళ్ళీ అవతల తిప్పేయాలి. ఆ టిప్ అటు తిప్పేసేసి మళ్ళీ గుచ్చి ఆ దారాన్ని ఈ టిప్కి తగిలించి మళ్ళీ తిప్పడం మనకుంటూ ఉండాలి. ఇలా ఉంటేనే బాగా వస్తుందండి, లేకపోతే మనకి చేసి సరిగ్గా రాదు. ఇలా గుచ్చామా, ఇట్లా తిప్పేసి పైకి లాగేసాం, అంతే. అలా అవతల వైపు సైడ్ నుండి గుచ్చి దారం తగిలించి ఇటు తిప్పేటప్పుడు మెల్లిగా అట్లా టర్న్ చేయాలండి. మనేపుకి టిప్ వచ్చేసేయాలి. మనేపు ఇలా టిప్ వస్తే అప్పుడు మన స్టిచ్ పడిపోతుందండి. మళ్ళీ అటు గుచ్చేటప్పుడు టిప్ అటు ఉండాలి. చూసారండి, అటు ఉండాలి. దారం తగిలించామా, తర్వాత టిప్ మెల్లిగా టప్పు తిప్పేసి ఇటు రావాలి, అంతేనండి. ఇదేం పెద్ద కాదు, మీరు ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అలా టిప్, ఇది మీకు చక్కని చిట్కా అండి. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు.
ఇలా అటు స్ట్రైట్గా వేసేటప్పుడు అటు ఉండాలండి. తిప్పేటప్పుడు మన వైపు తిప్పుకొని దారాన్ని పైకి లాగేయాలి. మళ్ళీ అటు గుచ్చుకొని ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫస్ట్ ఇలా పెద్దగా ట్రై చేయండి, తర్వాత మెల్లిగా చిన్నగా ట్రై చేయొచ్చు. తర్వాత నాటు ఎలా వేయాలో నేను మీకు తర్వాత చెప్తానండి నెక్స్ట్ ఇంకా వీడియోస్లో. దీనికైతే నేను చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ వాళ్ళకి ఇట్లా దారం పట్టుకోవడం అది ఇది ఉంటుందని మీరు భయపడక్కర్లేదు. కొన్ని రోజులు మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వచ్చేస్తుంది. నేను మీకు మళ్ళీ నాటు ఎలా వేయాలో నేను మీకు కొన్ని వీడియోలో చెప్తాను. ఇలా నాటు వేసేసుకోవడమేనండి. ఇలా దూరంగా వేసుకోండి. ఫస్ట్ ఏమవదు, టెన్షన్ పడకుండా నిదానంగా వేసుకోండి. ఇంకోసారి వేసి చూపిస్తానండి మీకు. ఇంకోసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి చూపిస్తాను కదా, ఈ టిప్ చూసారా, దీనికి దారం తగిలించాలండి. ఎలా తగిలిస్తున్నానో మీకు అడుగుని ఈసారి చూపిస్తానండి. ఫస్ట్ మాత్రం మీకు పైనుంచి ఎలా వస్తుందో దారం చూపిస్తాను. ఫస్ట్ ఈ దారాన్ని ఈ టిప్ పెట్టి మనం ఇలా వెళ్ళేటప్పుడు ఈ టిప్పు స్ట్రైట్గా అటువైపు ఉండాలండి. మళ్ళీ వెనక్కి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ టిప్ మనైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇట్లా వేస్తున్నాం, స్ట్రైట్గా వేస్తున్నాం కాబట్టి ఈ టిప్ ఇలా తీసానా, ఈ టిప్కి మనం ఇలా దారం తగిలించుకోవాలి. ఫస్ట్ దారం తగిలించుకొని ఇంకో టిప్ చూడండి అటువైపు ఉంది, నాకు ఆపోజిట్లో ఉంది. సో ఇలా లాగేసామా వస్తుంది దారం. ఇలా గుచ్చామా, దారం మెల్లిగా తగిలించామా, సూది పైకి లాగేటప్పుడు టిప్ మనైపు ఉండాలండి. అది గుర్తుపెట్టుకొని ఇదిగో ఇలా పట్టుకుంటుంది. అందుకని మీరు జాగ్రత్తగా చేయాలండి ఫస్ట్ బిగిన్ చేసేవాళ్ళు. తర్వాత కంగారు పడక్కర్లేదు, మెల్లిగా అంతా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా దూరంగా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ దగ్గర రాదండి. అలాగే ఫస్ట్నే సిల్క్ థ్రెడ్తో కూడా ట్రై చేయకూడదు. సిల్క్ థ్రెడ్ సున్నితంగా ఉంటుంది, తెగిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసే థ్రెడ్తో ట్రై చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు మామూలు సిల్క్ థ్రెడ్తో ట్రై చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇదిగో టిప్ అలా పెట్టేసి దారం దానికి తగిలించి తిప్పేటప్పుడు మాత్రం మనైపు ఉండాలండి. ఈ టిప్ గుచ్చేటప్పుడు అటు సైడు దారాన్ని తగిలించేసి తిప్పేటప్పుడు మెల్లిగా ఇలా టర్న్ చేసేసి ఇలా రావాలండి. ఇలా దూరంగా వేసుకోండి, పర్వాలేదు. మీకు బాగా వచ్చాకే దగ్గర వేసుకోండి. ఓకేనా? నేను ఈ నాటు ఎలా వేయాలి, అడుగున దారం ఎలా ఉందని నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి. ప్రస్తుతానికి ఇది నేర్చుకోండి మీరు. నాటు కూడా నేను మీకు తొందరలో చెప్తాను, ఇంకో వీడియో చేసి చూపిస్తానండి. అందులో మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతవరకు నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కింద దారం ఎలా పట్టుకుంది అది, ఇంకా నెక్స్ట్ దగ్గర ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.